Hello, my dear students. Myself T. Sirisha, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Today, I will discuss about the topic leadership styles. Last class we discussed what is leadership, what is the importance of leadership, and need of leadership. But now present day topic leadership styles. What are the styles in following leadership? సో మనకి లీడర్షిప్లో ఎటువంటి స్టైల్స్ని ఫాలో అవుతారు ఎన్ని అంటే స్టైల్స్ ఈజ్ ఆల్సో లైక్ టైప్స్. ఓకే, టైప్స్ అన్న స్టైల్స్ అన్న ఇంచుమించుగా ఒకటే. ఓకే, లీడర్షిప్ స్టైల్స్ ఎలా ఉంటాయి అంటే ఎవరు ఎటువంటి ఒక ఫార్మేట్ని ఫాలో అవుతారో దాన్ని ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ అని మనం పిలుస్తాం. అసలు లీడర్షిప్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉంటారంటే పర్సన్స్ లీడర్స్ ఇంక్లూడ్ అయి ఉంటారు. అలాగే ఆ లీడర్స్ కింద ఎవరైతే వర్క్ చేస్తున్నారో సబార్డినేటర్స్ వాళ్ళని మనం ఫాలోవర్స్ అంటాం, ఎవరినైతే ఫాలో అవుతున్నామో. సో ఇక్కడ లీడర్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళని ఫాలోవర్స్ అంటాం. సో మనకి ఇక్కడ లీడర్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. సో లీడర్స్ ఫాలోవర్స్ మీద చూపించే ఫార్మల్ ఎలా ఉందో ఫార్మేట్, సో దాన్ని బట్టి మనం స్టైల్స్ని డివైడ్ చేసాం. సో చూద్దాం లీడర్ అండ్ ఫాలోవర్. అసలు లీడర్ అంటే ఏంటి, ఫాలోవర్ అంటే ఏంటి? యాజ్ ఏ లీడర్ ఒక లీడర్గా ఎలా ఉండాలి, అలాగే యాజ్ ఏ ఫాలోవర్ ఒక ఫాలోవర్గా ఎలా ఉండాలి. సో చూడండి, యాజ్ ఏ లీడర్ యూ మస్ట్ హ్యావ్ అన్ ఆనెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ యూ ఆర్, వాట్ యూ నో అండ్ వాట్ యూ కెన్ డూ. ఇక్కడ చూస్తే మనం యూ మస్ట్ హ్యావ్ అన్ ఆనెస్ట్ అండర్స్టాండింగ్, మనం నిజాయితీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హూ యూ ఆర్, అసలు ఎవరు నువ్వు అంటే మనకు మనంగా క్వశ్చనింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ లీడర్ అన్నవాడు తనకు తనగా క్వశ్చన్ చేసుకోవాలి, ఎవరు నువ్వు, వాట్ యూ, నీకేం తెలుసు, అసలు నీకేం తెలుసు అని నువ్వు లీడర్ అయ్యావు. వాట్ యూ కెన్ డూ, నువ్వు ఏం చేయగలవు, లీడర్ అయ్యేందుకు నువ్వు లీడర్ అయిన తర్వాత నువ్వు ఎంప్లాయీస్ విషయంలో ఎలా బిహేవ్ చేయగలవు, అసలు నువ్వు ఎవరివి, ఏం చేయగలవు, నీకేం తెలుసు. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా లీడర్ అన్నవాడు తనకు తానుగా వేసుకోవాలి. సో నెక్స్ట్, టు బీ ఏ సక్సెస్ఫుల్ లీడర్ యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ ఫాలోవర్స్ బట్ నాట్ యువర్ సుపీరియర్స్. ఒక సక్సెస్ఫుల్ లీడర్ అంటే ఎప్పుడు సక్సెస్ అయితే లీడింగ్ పొజిషన్ అంటే లీడర్గా తను ఎప్పుడు సక్సెస్ అయ్యే లీడర్ ఏం చేస్తాడంటే యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ ఫాలోవర్స్ బట్ నాట్ యువర్ సుపీరియర్స్. ఇక్కడ నీకు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నువ్వు కన్విన్స్ చేసి వర్క్ చేయించుకుంటావు, అంతే తప్ప నీ సుపీరియర్స్ని వర్క్ మార్చమని కానీ వర్క్ ఇది చేయలేమని కానీ నువ్వు చెప్పకూడదు. సో ఒక గుడ్ లీడర్కి ఉండవలసిన లక్షణం ఏంటంటే నీ ఫాలోవర్స్ అంటే నీకు ఎవరైతే నీ కింద స్థాయిలో ఉన్నారో వాళ్ళు నువ్వు ఫాలో చేసుకుని నువ్వు అనుకుంటున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి యూజ్ చేసుకోవాలే తప్ప నీ సుపీరియర్ ఎవరైతే ఉన్నారంటే నీకన్నా అధికారాలు ఎక్కువగా ఉన్న వ్యక్తిని ఆ వర్క్ తగ్గించమని కానీ ఆ వర్క్ని మేము చేయలేమని కానీ నువ్వు చెప్పకూడదు. సో ఒక లీడర్కి ఉండవలసిన క్వాలిఫికేషన్, ఒక సక్సెస్ఫుల్ లీడర్ ఉండవలసిన క్వాలిఫికేషన్. అయితే యాజ్ ఏ ఫాలోవర్, ఒకవేళ ఫాలోవర్కి అయితే ఎలా ఉండాలి, యూ మస్ట్ నో యువర్ ఎబిలిటీ, నీ యొక్క సామర్థ్యం ఏంటో నీ ఎబిలిటీ ఏంటో నీకు తెలిసి ఉండాలి. యువర్ డ్యూటీస్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ లీడర్, సో నీ డ్యూటీస్ ఏంటో నీకు తెలిసి ఉండాలి. అలాగే నువ్వు ఎవరినైతే లీడర్, మీ టీం యొక్క లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నమ్మకం ఉంచాలి, వాళ్ళు నువ్వు నమ్మాలి. టు రీచ్ యువర్ కామన్ గోల్, సో అలా చేసినప్పుడే నువ్వు ఏమవుతావు అంటే యూ రీచ్ యువర్ కామన్ గోల్స్, నువ్వు నీ గోల్స్ అన్నవి రీచ్ అవుతావు. సో ఇక్కడ ఎంప్లాయీ గోల్స్ అయినా లీడర్ గోల్స్ అయినా కూడా ఆప్టిమంగా ఎవరితో వస్తుంది అంటే బిజినెస్ యొక్క గోల్స్ అనే వస్తుంది. ఓకే, యాజ్ ఏ లీడర్గా అయితే నువ్వెవరో నువ్వు ప్రశ్నించుకోవాలి, అలాగే నీకేం తెలుసో తెలుసుకోవాలి, అలాగే నువ్వు ఏం చేయగలవు అన్నది కూడా తెలుసుకోవాలి. అయితే ఫాలోవర్ అయితే నీ ఎబిలిటీ, నీ యొక్క సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలి, నువ్వు ఏం పని చేయాలంటే ఏ డ్యూటీ చేయాలన్నది నువ్వు తెలుసుకోవాలి. అలాగే లీడర్ నీకు ఎవరైతే అసైన్ చేశారో ఆ పర్టికులర్ లీడర్ మీద నీకంటూ ట్రస్ట్ అన్నది ఏర్పాటు చేసుకోవాలి. చూద్దాం, అలాగే కంపెనీలో లీడర్స్ వేరు, బాస్ వేరు. మనం జనరల్గా ఏమనుకుంటామంటే లీడర్ అంటే బాస్ అని అనుకుంటాం, కానీ కాదు, బాస్ వేరు లీడర్ వేరు. బాస్ అంటే మొత్తం ఆర్గనైజేషన్ అంతటికీ ఓనర్. ఇక్కడ లీడర్ అయితే నీ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం మొత్తానికి ఒక లీడర్. అంటే లీడర్స్ నెంబర్ ఆఫ్ ఉంటారు, బట్ బాస్ మాత్రం ఒకరే ఉంటారు. ఓకే, బట్ ఒక టీంకి లీడర్ మాత్రం ఒక్కరే ఉంటారు, ఎందుకంటే ఒక టీంకి 2 లీడర్లు ఎప్పుడూ ఉండకూడదు. ఓకే, అయితే బాస్ అయితే ఏం చేస్తాడు, లీడర్ అయితే ఏం చేస్తాడు, ఏంటి వాళ్ళిద్దరికీ ఉన్న డిఫరెన్సెస్.
సో మనం బాస్ అన్నా మనకి హయ్యర్ లెవెల్ అథారిటీయే, లీడర్ అన్నా కూడా హయ్యర్ లెవెల్ అథారిటీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాస్ అండ్ లీడర్? ఓకే, డ్రైవ్స్ ఎంప్లాయ్. ఫస్ట్ పాయింట్, డ్రైవ్స్ ఎంప్లాయ్. ఎంప్లాయీస్ని డ్రైవ్ చేస్తాడు. డ్రైవ్ చేయడం అంటే ఈ విధంగా చెయ్యండి, ఇలా చెయ్యండి అని చెప్పి ఒక ఫార్మేట్ వాళ్ళకి పంపిస్తాడే తప్ప దాన్ని ఏ విధంగా మనం చేస్తే మనకి త్వరగా అవుతుంది వర్క్, లేకపోతే ఎలా చేయాలన్నది ఏం చెప్పడు. వర్క్ చేయండి అని చెప్పేసి డ్రైవ్ చేస్తాడంతే బాస్ అన్నవాడు. అయితే లీడర్ అన్నవాడు కోచెస్ దెమ్, అంటే దాన్ని ఎలా చేయాలో దానికి కోచ్ చేస్తాడు ఇక్కడ లీడర్ అన్నవాడు మనకి. సో లీడర్ కోచెస్ దెమ్. నెక్స్ట్, డిపెండ్స్ అపాన్ అథారిటీ. సో ఇక్కడ మనం బాస్ని అథారిటీ పరంగా మాత్రమే చూస్తాం. అంటే ఒక హయ్యర్ అథారిటీ, మనకన్నా హయ్యర్ అథారిటీ కాబట్టి మనం అతన్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనకు ముందు నుంచి ఒక మైండ్ సెట్ అన్నది ఫాలో అప్ అవుతాం. అయితే ఇక్కడ లీడర్కి వచ్చేటప్పుడు అలా ఉండదు. ఎందుకని లీడర్కి వచ్చేటప్పుడు అలా ఉండదంటే మనలోనే ఉన్న ఒక పర్సన్ని లీడర్గా నియమిస్తారు కాబట్టి అతను మనతో సమాన స్థాయిగా మనం భావించుకుంటాం. కాబట్టి లీడర్ అన్నవాడు ఎప్పుడు కూడా తను లీడర్గా ఎదగాలి అంటే ఉండవలసింది ఏంటంటే గుడ్ విల్. ఓకేనమ్మా, లీడర్కి కొంత అథారిటీ ఉన్నప్పటికీ కూడా గుడ్ విల్ అన్నది పెంచుకోవాలి. అంటే ఈ యొక్క లీడర్ మీద నమ్మకం ఉంచడం ద్వారా మనం ఖచ్చితంగా మన జాబ్ సాటిస్ఫాక్షన్ జరుగుతుంది, మన కంపెనీ గోల్స్ అన్న మనం రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి అనిపించాలి. సో దీనికోసం ఏం చేయాలంటే లీడర్ ఖచ్చితంగా తన గుడ్ విల్ అన్నది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, క్రియేట్స్ ఫెయిర్. ఇక్కడ బాస్ అన్నవాడు ఏం చేస్తాడంటే ఫెయిర్, భయాన్ని క్రియేట్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ వర్క్ చేయలేదా, నువ్వు వర్క్ చేయకపోతే నిన్ను కంపెనీ నుంచి తీసేస్తాము, లేకపోతే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, లేకపోతే శాలరీ తగ్గించేస్తాము, లేకపోతే శాలరీ మొత్తం కట్ చేస్తాము, ఇలాంటివన్నీ చెప్పి ఎంప్లాయీస్ని భయపెడుతూ తన వర్క్ అన్నది చేయించుకుంటాడు ఇక్కడ బాస్ అనేవాడు. అయితే లీడర్కి వచ్చేటప్పటికి లీడర్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క నెగిటివ్స్ని ఎప్పుడూ కూడా బయటికి పెట్టకూడదు. సో లీడర్ అన్నవాడు ఏం చేయాలంటే క్రియేట్స్ ఎంతోజియం, అంటే ఎంతోజియజంని క్రియేట్ చేయాలి వాళ్ళలో. అంటే ఏమొస్తుందంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కువ కష్టపడితే మేము ఎక్కువ ఇంక్రిమెంట్స్ వేస్తాము, లేకపోతే ప్రమోట్ చేస్తాము, ఇలాంటివి అన్నీ వాళ్ళకి పాజిటివ్ వేలో చెప్తూ వాళ్ళని తన గోల్స్ వైపుకి నడిపించగలిగిన వాడే లీడర్ ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్, సేస్ వాట్ టు డూ. సో నువ్వేం చేయాలో మాత్రమే ఇక్కడ బాస్ అన్నవాడు చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని బాస్ అన్నవాడు చెప్తాడు. బట్ ఆ ప్రాజెక్ట్ ఏంటి, అది ఎలా కంప్లీట్ చేయాలి, మన కంపెనీకి ఎంతవరకు అది హెల్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా బాస్ అన్నవాడు చెప్పడు మనకి. ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో ఫాలోవర్స్కే చెప్పడు బాస్ అన్నవాడు. బాస్ యొక్క పని ఏంటంటే వర్క్ని అసైన్ చేయడం. సో అయితే లీడర్ అన్నవాడు షోస్ హౌ టు డూ ఇట్, ఇది ఎలా చేయాలో కూడా చెప్తాడు. ఇక్కడ బాస్ ఇచ్చిన వర్క్ని ఇక్కడ లీడర్ అన్నవాడు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ముందుగా తను చేసి అందులో ఈజీ మెథడ్స్ ఏమన్నా ఉంటే ఆ మెథడ్స్లో చేయిస్తున్నట్లుగా ఫాలోవర్స్కి ఆ మెథడ్స్ని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అయితే బాస్ అన్నవాడు అవేమి చెప్పడు, ఓన్లీ తన వర్క్ని అసైన్ చేయడం, డివిజన్ ఆఫ్ వర్క్ మాత్రమే బాస్ చేస్తాడు. సో ఆ డివిజన్ ఆఫ్ వర్క్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం, షోస్ హౌ టు డూ, ఇది ఏ విధంగా చేయాలో చెప్పేది ఇక్కడ మనకి లీడర్. నెక్స్ట్, టేక్స్ క్రెడిట్. ఇక్కడ కంపెనీ ఫైనల్గా అంటే ఆ యొక్క గ్రూప్ నుంచి కానీ లేకపోతే మొత్తం ఆర్గనైజేషన్ గురించి ఏదైనా సాధించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ టేక్స్ అంటే ఎవరు తీసుకుంటారంటే ఆ క్రెడిట్ని బాస్ తీసుకుంటాడు. అంటే హైయర్ అథారిటీలో ఎవరైతే ఉన్నారో బాస్, ఆ బాస్ ఈ కంపెనీ నేనే సక్సెస్ చేశాను అన్న భావనలో తను ఆ క్రెడిట్ని తీసుకుంటాడు. అయితే ఇక్కడ లీడర్ అన్నవాడు అలా తన క్రెడిట్ని తీసుకోకుండా గివ్స్ క్రెడిట్ అన్నది ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన టీం తరపున ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసినట్లయితే ఇక్కడ లీడర్ అన్నవాడు హైయర్ అథారిటీకి ఏం చెప్తాడంటే మా టీం అందరం కలిసి కష్టపడి ఈ వర్క్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామని చెప్తాడు. ఇక్కడ గివ్స్ క్రెడిట్. ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇచ్చాడు అంటే టీంకి ఇవ్వాలి ఇక్కడ లీడర్ అన్నవాడు. అయితే బాస్ అన్నవాడు ఏంటంటే ఇక్కడ టీం వర్క్ చేసినప్పటికీ కూడా బాస్ నేనే చేసినట్లుగా వాడు ఫీల్ అవుతాడు. కాబట్టి ఇక్కడ మనకు బాస్ వేరు, లీడర్ వేరు. సో వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బాస్ ఏమో
వర్క్ని తన చేసినట్లుగా మనకి పైకి ఎక్స్ప్లోజ్ చేస్తాడో, లీడర్ అన్నవాడు ఈ వర్క్ని మనం చేసామన్న ఫీలింగ్లో మొత్తం గ్రూప్కి క్రెడిట్ అన్నది ఇస్తాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ బాస్ సేస్ ఐ. బాస్ ఎప్పుడు ఏం చెప్తున్నాడంటే నేను నువ్వు లేకపోతే నేను మీరు ఎప్పుడు కూడా ఐ అన్న పదం యూజ్ చేస్తూ ఉంటాడు. అంటే నేను, నా కోసం, నా స్వలాభం ఇవన్నీ కూడా బాస్ యూజ్ చేస్తూ ఉంటాడు. సో లీడర్కి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా నేను అన్న పదం రాకుండా మనము సేస్ అంటే మనం చేసాము, మనకి ఈ యొక్క క్రెడిట్ వచ్చింది, లేకపోతే మనం ఫెయిల్ అయ్యాము, ఇలాగా ఎప్పుడు కూడా మనము అని తనని ఇంక్లూడ్ చేసుకుంటాడే కానీ మీరు చేశారు, ఈ తప్పు మీ వల్ల జరిగిందని చెప్పేసి ఎప్పుడు కూడా ఫాలోవర్స్ని డిస్కరేజ్ చేయడు. సో నెక్స్ట్ వచ్చేసి యూసేజ్ పీపుల్. ఇక్కడ బాస్ అన్నవాడు పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, పీపుల్ అంటే ఎంప్లాయీస్ అమ్మ. సో ఆ ఎంప్లాయీస్ని యూజ్ చేసుకోవడం ద్వారా తన గోల్స్ని రీచ్ అవుతూ ఉంటాడు. బాస్ అన్నవాడు ఏం చేస్తాడంటే ఆ ఎంప్లాయీస్ని యూజ్ చేసుకుంటాడు, తనకు అవసరాలకి యూజ్ చేసుకుని తన ఏవైతే కంపెనీ టార్గెట్ గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ని రీచ్ అవుతాడు. అయితే లీడర్ అన్నవాడు పీపుల్స్ని డెవలప్ చేసుకుంటాడు. డెవలప్ చేసుకుంటాం అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని కానీ వాళ్ళ యొక్క టాలెంట్ని కానీ డెవలప్ చేసి అది కంపెనీకి ఉపయోగపడే విధంగా లీడర్ అన్నవాడు చేస్తాడు. సో ఇక్కడ మనకు బాస్ వేరు, లీడర్ వేరు. బాస్ ఎప్పుడు కూడా కంపెనీ తనది కాబట్టి తన అథారిటీని చెలాయించి ఎప్పుడు కూడా పనులు చేయించుకుంటూ ఉంటాడు. లీడర్ అన్నవాడు కంపెనీకి లీడర్కి ఎటువంటి సంబంధం ఉండదు, ఎందుకంటే కంపెనీలో లీడర్ అన్నవాడు ఒక ఉద్యోగి మాత్రమే. సో కంపెనీ లీడర్ది కాదు కాబట్టి తను ఎప్పుడు ఏం చేస్తాడంటే సహ ఉద్యోగులతో మంచిగా మెలుగుతూ తనకున్న నైపుణ్యంతో వాళ్ళ చేత పని చేయిస్తూ ఉంటాడు. అక్కడ ఇద్దరు చేయించేది పని, కానీ తన అథారిటీతో చేస్తాడో లీడర్ అన్నవాడు గుడ్ విల్తో చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఫైనల్గా మనం పిక్చర్ని చూస్తే అర్థమవుతుంది. సో పిక్చర్ని చూడమ్మా. ఫైనలీ బాస్ సేస్ గో అంటే బాస్ అన్నవాడు పై పిక్చర్లో చూడండి, బాస్ అని తన చైర్లో కూర్చుంటూ ఎంప్లాయీస్ని వెళ్ళండి అని చెప్తున్నాడు. అంతే, తను ఎటువంటి ఏ విధంగా వెళ్ళాలి ఈ డైరెక్షన్ ఏమీ కూడా మనకి ఇక్కడ బాస్ అన్నదే డిస్ప్లే చేయడు. అలాగే లీడర్ కింద చూడమ్మా. లీడర్ సేస్ లెట్స్ గో, వెళ్దాం పదండి అంటే కలిసి వెళ్దాం. లెట్స్ గో అంటే కలిసి మనందరం వెళ్దాం. ఇక్కడ లీడర్ అన్నవాడు ఏమవుతున్నాడంటే ఫస్ట్ రోల్ అన్నది ప్లే చేస్తున్నాడు. అంటే మొట్టమొదటిగా ఉంటూ మిగిలిన వాళ్ళందరినీ కూడా తను చేసే వర్క్లో ఫాలో అయ్యే విధంగా తను పని చేస్తున్నాడు. సో ఈ రెండే వీటికి డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ లీడర్షిప్ స్టైల్స్ ఆర్ టైప్స్ ఆఫ్ లీడర్స్. అసలు లీడర్షిప్లో టైప్స్ అంటే ఎలా డివైడ్ చేస్తారంటే వాళ్ళ యొక్క చేసే పని విధానం బట్టి, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బట్టి, అలాగే కంపెనీ యొక్క సిచ్యువేషన్ బట్టి కూడా మనకి లీడర్షిప్ స్టైల్స్ అన్నది డివైడ్ చేసుకోవచ్చు. సో అందులో చూడమ్మా, ఫస్ట్ పిక్ ఆటోక్రెటిక్లోని అక్కడ ఒక పిక్చర్ని చూసినట్లయితే మనం ఏం చూపిస్తుందంటే పిక్చరు ఒక పర్సన్ కొరడా పట్టుకుని ఉన్నారు, ఇంకో పర్సన్ అతను ఏది చెప్తే దానికి ఒక రింగ్లోకి వెళ్తున్నట్టుగా, అంటే ఒక సర్కస్ మ్యాన్ ఏదైతే చెప్తాడో ఒక మంకీకి ఆ విధంగా ఫాలో అవుతున్నారు ఇక్కడ. అలాగే సెకండ్ పిక్ చూసుకుంటే డెమోక్రటిక్ అంటే మొత్తం గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిసి ఉన్నారు అక్కడ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లేసెస్ ఫైర్కి వచ్చేసి ధీమాగా ఒక అతను కూర్చుని ఉన్నాడు. అండ్ ఫోర్త్ వచ్చేసి బ్యూరోక్రటిక్ అంటే ఒక బీరువాలో డాక్యుమెంట్స్ ఏవో తీస్తున్నట్టుగా మనకు పిక్స్ ఉన్నాయి. సో ఈ పిక్స్ ప్రకారమే వాళ్ళ ఒక స్టైల్ అన్నది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూడండి, ఆటోక్రటిక్ ఆర్ అథారిటేరియన్. సో ఇక్కడ లీడర్ అన్నవాడు ఇట్ ఈజ్ ఏ లీడర్షిప్ స్టైల్ వేర్ ద లీడర్ మేక్స్ ఆల్ డెసిషన్స్ ఇండిపెండెంట్లీ ఆర్ వితౌట్ కన్సల్టింగ్ విత్ సబార్డినేట్స్. ఇక్కడ లీడర్ స్టైల్లో ఈ యొక్క ఆర్థోక్రటిక్ లీడర్ స్టైల్లో ఇక్కడ ఏం చేశారంటే వేర్ ద లీడర్ మేక్స్ ఆల్ డెసిషన్స్. ఇక్కడ లీడర్ అన్నవాడు డెసిషన్స్ అన్నవి ఎలా తీసుకుంటున్నాడంట, ఆల్ డెసిషన్స్ ఇండిపెండెంట్లీ అంటే స్వతహాగా తన సొంతంగా డెసిషన్ తీసుకుంటున్నాడు. అలాగే అదేవిధంగా వితౌట్ కన్సల్టింగ్
విత్ సబార్డినేట్స్. ఎవరైతే ఫాలోవర్స్ కానీ సబార్డినేట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఉన్నారో తన టీమ్ సబార్డినేట్స్, వాళ్ళెవరిని కూడా ఫాలో అవ్వట్లేదు. అంటే వాళ్ళెవరిని కూడా కన్సల్ట్ చేయట్లేదు, అడగట్లం లేదు. అంటే ఒక డెసిషన్ తీసుకుంటుంటే ఈ విధంగా చెయ్యొచ్చా అన్న ఒపీనియన్ తనకు లేదు, ఇంకా అడిగే ఒపీనియన్. సో అలాగే కాకుండా తన ఇష్టానుసారం అంటే తనకు నచ్చినట్లుగా ఒక ఒపీనియన్ తీసుకుంటున్నాడు. ఆ ఒపీనియన్ని మిగిలిన సబార్డినేట్స్ అందరూ కూడా తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో మనకి ఆర్థోక్రటిక్లో ఏం చెప్తున్నాడంటే, ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్ అన్నవాడు తనకి నచ్చిన విధంగా, అంటే తను అనుకున్న విధంగా తను తీసుకున్న డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ ఏదైనా సరే, ఇంకా తను అనుకున్న డెసిషన్ తీసుకున్న తర్వాత ఇక సబార్డినేట్స్ని ఎవరిని కూడా కన్సల్ట్ చేయడు. ఓన్లీ డూ వాట్ ఐ సే, నేను ఏది చెప్తే మీరు అది చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి పిక్చర్ పైన డూ వాట్ ఐ సే, నేనే చెయ్యండి. ఏంటది? నేను ఏది చెప్తే అదే చెయ్యాలి ఇక్కడ. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ప్రొవైడ్ స్ట్రాంగ్ మోటివేషన్ అండ్ రివార్డ్ ఫర్ ద లీడర్. ఇక్కడ స్ట్రాంగ్ మోటివేషన్ ఎవరికి లభిస్తుందంటే, స్ట్రాంగ్ మోటివేషన్ లీడర్కి అన్నదే లభిస్తుంది హయ్యర్ అథారిటీ నుంచి. సో ఇక్కడ మోటివేషన్ అంటే హయ్యర్ అథారిటీ నుంచి ఇతనికి వర్క్ అన్నది అప్ చెప్పిన తర్వాత దీని యొక్క బాధ్యత, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరికి అప్ చెప్తారంటే లీడర్కే అప్ చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి అదొక అడ్వాంటేజ్. సో అలాగా అథారిటీ ఎప్పుడైతే లీడర్కి అప్ చెప్పాడో అక్కడ డెసిషన్ మేకింగ్లో యాక్యురస్గా ఉంటుంది అని నమ్మకం. నెక్స్ట్ వచ్చేసి క్విక్ డెసిషన్ మేకింగ్ కూడా ఎప్పుడు కూడా తనే తీసుకుంటాడు కాబట్టి ఇంకా వేరే వాళ్ళని కన్సల్ట్ చేసి దాని మీద చర్చించే అవకాశం ఉండదు. సో డెసిషన్స్ అన్నవి కూడా స్పీడ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సబార్డినేట్స్ ఆర్ ఓన్లీ టు క్యారీ అవుట్ ద వర్క్ అడ్రస్డ్ బై ద లీడర్. ఇక్కడ లీడర్ అన్నవాడు ఏది అడ్రస్ చేస్తా అంటే ఏ విధంగా చెప్తే సబార్డినేట్స్ ఆ యొక్క వర్క్ను మాత్రమే ఆయన చెప్పినట్లుగా, లీడర్ చెప్పినట్లుగా ఫాలో అయ్యి చేస్తారు. సో ఇది ఒక అడ్వాంటేజ్. సో డిసడ్వాంటేజ్ ఏంటి ఇందులో? సో ఈ విధంగా చేయడం ద్వారా అంటే లీడర్ను ఫాలో చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? జనరల్గా మనకి ఏంటంటే లీడర్ను ఫాలో చేస్తే లీడర్ ఖచ్చితంగా కంపెనీ గోల్స్ని రీచ్ అవ్వాలనే పర్పస్తోనే ఏ డెసిషన్ తీసుకుంటాడు. సో అలాంటప్పుడు ఆ డెసిషన్ ఫాలో అవడం వల్ల ఎంప్లాయీస్ కూడా కంపెనీ గోల్స్ని రీచ్ అవుతారు. అయితే దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటైతే పూర్ లెవెల్ ఆఫ్ మోటివేషన్. సో ఏదైతే కింద లెవెల్ ఉందో ఈ ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కి మోటివేషన్ అన్నది ఉండదు. అంటే వాళ్ళకంటూ ఏమీ చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఇంక ఏ విధమైన అవకాశము లేకుండా ఈ యొక్క లీడర్ ఏది చెప్తే దాన్నే ఫాలో అయ్యి చేయాల్సి ఉంటుంది. అలాగే లెండ్స్ టు ఫ్రస్ట్రేషన్. కొంతకాలానికి అలా చేస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నది వీళ్ళకు ఉండదు. అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాలను చూపించుకునే అవకాశం ఉండదు. అలాగే ఫ్రస్ట్రేషన్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా లీడర్ చెప్పే ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఫెయిల్యూర్స్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు దాని యొక్క రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరంటే లీడర్. సో లీడర్ మీద ఫ్రస్ట్రేషన్ అన్నది ఎంప్లాయీస్కి కలుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డెమోక్రటిక్ అండ్ పార్టిసిపేటివ్ లీడర్. ఇక్కడ డెమోక్రటిక్ అన్నాం. సో మన ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ డెమోక్రటిక్ అంటే ఏంటంటే ప్రజాస్వామ్యం, అంటే అందరూ కలిసి పరిపాలన చేసుకోవడం. ఇక్కడ ప్రజలే పరిపాలన చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ లీడర్షిప్ స్టైల్లో ఏంటంటే అందరూ, అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ లీడరు అందరూ కలిసే వాళ్ళ యొక్క వర్క్ని కానీ గ్రూప్ని కానీ రన్ చేస్తూ ఉంటారు. చూడండి ఒకసారి. ఇట్ ఈజ్ ఏ లీడర్షిప్ స్టైల్ వేర్ ఏ లీడర్ ఎంకరేజెస్ ఎంప్లాయీ పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో ముందు మనం ఆర్థోక్రటిక్ చూసినట్లయితే అందులోని ఎంప్లాయీ పార్టిసిపేషన్ అసలు లేదు. ఓన్లీ ఎవరి పార్టిసిపేషన్ ఉంది అంటే ఎవరైతే లీడర్ ఉన్నాడో వాడే డెసిషన్స్ తీసుకుంటాడో, డెసిషన్స్ తీసుకున్న వాటిని అంటే అతను తీసుకున్న డెసిషన్స్ని సబార్డినేట్స్ మీద బలవంతంగా రుద్దుతాడు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? డెమోక్రటిక్లో ఇట్ ఈజ్ ఎన్ లీడర్షిప్ స్టైల్ వేర్ ఏ లీడర్ ఎంకరేజెస్ ఎంప్లాయీస్. ఇక్కడ ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేస్తాడు. పార్టిసిపేటెడ్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తాడంటే ఎంప్లాయీస్ యొక్క ఒపీనియన్స్ కానీ వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి, అంటే ప్రతి ఒక్కరికి ఒకే విషయంలో నైపుణ్యం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లీడర్ అనే వ్యక్తికి అన్ని విషయాల్లోని నైపుణ్యం ఉండకపోవచ్చు. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లీడర్, ఒక కంపెనీ ఉంది, అకౌంటింగ్ కంపెనీ. మనకి అకౌంట్స్ అంటే బాగా తెలుసు కదా, అందుకని అకౌంటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎగ్జాంపుల్. అకౌంటింగ్ కంపెనీ ఉంది అంటే ట్యాక్స్కి సంబంధించి. సో ఇందులోకి వచ్చేసేటప్పటికి లీడర్గా ఎవరిని అపాయింట్ చేశారంటే ఒక బీఎస్సీ కంప్లీట్ చేసిన ఒక పర్సన్ని, అంటే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న గ్రాడ్యుయేట్ని లీడర్గా అపాయింట్ చేశారు. అందులో ఉన్న ఎంప్లాయీస్ ఎవరు అంటే బీకామ్ చదివిన వాళ్ళు అందులో ఉన్న ఎంప్లాయీస్గా ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే ఒక డెసిషన్ మేకింగ్ వచ్చింది. డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు ఈ లీడర్ అన్నవాడు క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే బీఎస్సీ అని చెప్పుకున్నాం. సో బీఎస్సీ క్వాలిఫికేషన్స్తో ట్యాక్స్కి సంబంధించి కానీ అకౌంటింగ్కి సంబంధించి కానీ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు తను ఖచ్చితంగా రాంగ్ డెసిషన్ అన్నది ఎక్కువగా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తనకి ఆ సబ్జెక్ట్ పరంగా కానీ లేకపోతే ఆ విషయాల్లో కానీ సరైన నాలెడ్జ్ అన్నది ఇక్కడ లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అతను రాంగ్ డెసిషన్ తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఆ గ్రూప్ మొత్తం మీద పడుతుంది. మనకి ముందు అంటే ఆర్థోక్రెటిక్లో ఏం చెప్పాడు, ఆర్థోక్రెటిక్లో ఈ యొక్క లీడర్ డెసిషన్ తీసుకుంటాడు, ఆ డెసిషన్ మిగిలిన ఎంప్లాయీస్ అందరూ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ లీడర్ అన్నవాడు బీఎస్సీ చదవడం వల్ల ఏమైందంటే రాంగ్ డెసిషన్ అన్నది తీసుకున్నాడు ఈ ట్యాక్స్ పర్పస్ మీద. అదే ఏ బీఎస్సీ రిలేటెడ్ సబ్జెక్ట్ వైజ్గానో లేకపోతే దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు హీఈజ్ ఏ ఎక్సలెంట్ డెసిషన్ అన్నది తీసుకుంటాడు. బట్ ఇక్కడ ఏమైంది, ఇది తనకి తెలియనిది, తనకి అనుభవం లేనిది కాకపోవడం వల్ల ఏమైందంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. సో రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ అందరూ కూడా దానివల్ల సఫర్ అవుతారు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే డెమోక్రటిక్లో ఎంకరేజ్ ఎంప్లాయీ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎప్పుడైతే లీడర్ ఎంప్లాయీ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేసాడో డెసిషన్ అన్నది 100% కరెక్ట్ అయ్యి ఉంటుంది. 90% అంటే ఎక్కువ శాతం కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఆల్సో నోన్ యాజ్ పర్స్యూసివ్ అండ్ కన్సల్టేటివ్ స్టైల్ అంటే దీన్ని ఇంకోటి ఏమంటారంటే పార్టిసిపేటివ్, పర్స్యూసివ్ అండ్ కన్సల్టేటివ్ స్టైల్ అని కూడా అంటారు. సో మనం పిక్లో చూడడం ఒకసారి. టుగెదర్ వీ విల్ డూ ఇట్ మనం అందరం కలిసి చేద్దాం ఈ వర్క్ని, ఓకేనమ్మా, మన అందరం కలిసి పని చేద్దాం అని చెప్పి అంటున్నాడు. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ లీడర్ అన్నవాడు ఉన్నాడు, లీడర్ కూడా ఏం చేస్తున్నాడంటే ఎంప్లాయీస్తో కలిసి వర్క్ చేస్తున్నాడు. అలాగే ఎంప్లాయీస్ యొక్క డెసిషన్స్ని కూడా గౌరవిస్తున్నాడు. అంటే ఒకవేళ ఎంప్లాయీ డెసిషన్ రాంగ్ అని అన్నప్పుడు లీడర్ తన యొక్క ఒపీనియన్ ప్రకారం డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎంప్లాయీ చెప్పిందే కరెక్ట్ అనిపించినప్పుడు ఎంప్లాయీస్ యొక్క డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, బెటర్ డెసిషన్స్. ఇక్కడ ఏమవుతుందంటే డెసిషన్ ప్రాసెస్ అన్నది బెటర్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఉంటారు ఒక గ్రూప్లో వచ్చేసి ఒక గ్రూప్లో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ అందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది ఎక్కువ శాతం బెటర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎంప్లాయీ మోటివేషన్ ఇంప్రూవ్స్ ద జాబ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ సబార్డినేట్స్. ఎవరైతే సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నది లభిస్తుంది. అంటే మా యొక్క ఒపీనియన్స్ కానీ మా నైపుణ్యాలకు కూడా ఇక్కడ గౌరవం లభిస్తుంది. సో మేము కూడా కొత్తగా ఆలోచించవచ్చు, లేకపోతే ఏదన్నా కొత్తది ట్రై చేసినా కూడా మనకి ఇక్కడ లీడర్ అన్న వాళ్ళు సపోర్ట్గా ఉంటున్నారు అని చెప్పి ఎంప్లాయీస్లో ఒక సాటిస్ఫాక్షన్ అన్నది లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డెవలప్స్ పాజిటివ్ యాటిట్యూడ్స్ అండ్ గుడ్ టీమ్ వర్క్. వీళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది ఏర్పడుతుంది. ఎందుకంటే లీడర్ అన్నవాడు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఎయిదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఓకే ఇది మనందరే తప్పు, ఇది నా పొరపాటు వల్ల జరిగింది, లేకపోతే మనం చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగింది, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా మనం ట్రై చేద్దామని ఇలాగ సపోర్ట్ చేయడం ఒక విధంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు ఇది మీ వల్లే జరిగింది, ఇది కేవలం నీ వల్లే జరిగింది అన్నప్పుడు ఒక విధంగా రియాక్ట్ అవుతారు. సో ఇతను ఇక్కడ ఏమైందంటే పార్టిసిపేషన్, అక్కడ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల ఏదైనా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా కూడా ఆ క్రెడిట్ అందరికీ వర్తిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది వస్తుంది. అంటే మేము చేసిన దానికి ఎప్పుడు కూడా ఒకవేళ కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మాకు అప్రిషియేషన్ అన్నది ఉంటుంది అక్కడ, లేకపోతే మాకు ప్రమోషన్ అన్నది ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది, పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి గుడ్ టీం వర్క్, వాళ్ళందరూ కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి,
ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి బాగానే జరుగుతుంది. అంటే డెసిషన్ మంచిగా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ ఒకరికొకరు సపోర్టెడ్గా ఉంటున్నారు. లీడర్ అన్నవాడు ఎంప్లాయీస్కి అలాగే అదేవిధంగా టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి లింక్గా పనిచేస్తూ ఎక్కువగా ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్ అన్నది కోరుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? డిలేడ్ డిలేడ్ డెసిషన్స్ ఇక్కడ డిలే అవుతున్నాయంట. అంటే డిలే అంటే ఎక్కువ టైం టేకింగ్ అన్నది జరుగుతుంది. ఒక డెసిషన్ ప్రాసెస్కి టైం టేకింగ్ అన్నది జరుగుతుంది. ఏదైనా ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క డెమోక్రటిక్ స్టైల్ అన్నది అస్సలు ఉపయోగపడదు. అంటే దీన్ని ఫాలో అవడం వల్ల లాస్ అవుతారు అని అర్థం. ఓకేనమ్మా. డిలే డెసిషన్స్ అంటే ఇక్కడ టైం అన్నది ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి నీడ్ మోర్ ఇంటరాక్షన్స్ విత్ లీడర్స్. ఇక్కడ నీడ్ మోర్ ఇంటరాక్షన్స్ విత్ లీడర్స్కి అండ్ అదేవిధంగా ఫాలోవర్స్కి నెంబర్ ఆఫ్ ఇంటరాక్షన్స్ జరుగుతున్నాయి. అంటే డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఒక మీటింగ్ పెట్టుకుని డెసిషన్ తీసుకోవాలి. అలాగే ఈ వర్క్ని ఈ మోడల్లో చేద్దాము అనుకున్నప్పుడు కూడా ఆ వర్క్ని ఆ మోడల్లో చేయొచ్చా వద్దా అని మళ్ళీ గ్రూప్ డిస్కషన్ పెట్టుకోవాలి. సో ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టినప్పుడు అందరూ ఒక దాని మీద డిపెండ్ అవ్వరు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటాడో ఎక్స్ ఫార్మేట్ మనం ఫాలో అవుదాము అంటాడు, బి వచ్చేసి వై ఫార్మేట్ ఫాలో అవుదాం అంటాడు, సి వచ్చేసి జెడ్ ఫార్మేట్ ఫాలో అవుదాం అంటాడు. సో అలాంటప్పుడు మనం ఏదో ఒక ఫార్మేట్ మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి ఎక్స్ అండ్ వైలో ఏదో ఒకటి డిపెండ్ చేసాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వైయో ఈ సిస్టమ్ని మనం ఫాలో అవుదాం అని చెప్పేసి లీడర్ అన్నప్పుడు మిగిలిన ఎక్స్ సిస్టమ్ని వై జెడ్ సిస్టమ్ని ఫాలో అవుదామని చెప్పిన వాళ్ళు ఏమవుతారంటే అక్కడ కొంచెం డిసాటిస్ఫాక్షన్ అన్నది వాళ్ళకి వస్తుంది. దీనివల్ల వాళ్ళ మధ్య గుడ్ రిలేషన్షిప్ అన్నది దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డెమోక్రటిక్ వల్ల ఇది డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లీజెస్ ఫైర్ లీడర్షిప్ స్టైల్ ఆర్ ఫ్రీ రైన్ స్టైల్. ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క పిక్ చూస్తే మనకు కొంత ఐడియా వస్తుంది. సో మన పిక్ చూడండి ఒకసారి. ఒక పర్సన్ అన్నవాడు నిర్లక్ష్యంగా మనకి కూర్చుని ఉన్నాడు. సో డూ యాజ్ యూ లైక్, వాడు ఏమంటున్నాడంటే డూ యాజ్ యూ లైక్, మీకు నచ్చినట్లుగా మీరు చెయ్యండి అంటున్నాడు. అయితే చూద్దాం. ఫ్రీ రైన్ లీడర్ డస్ నాట్ లీడ్ బట్ లీవ్స్ ద గ్రూప్ అండ్ ఎంటైర్లీ టు ఇట్సెల్ఫ్. Such a leader allows maximum freedom to subordinates. ఇక్కడ ఏమవుతుందంటే ఇతను ఫ్రీ రైన్ లీడరే కరెక్టే, బట్ డస్ నాట్ లీడ్, తిన మాత్రం లీడ్ చేయడు. అంటే ఆ యొక్క టీంని లీడ్ చేయడు. బట్ లీవ్స్ ద గ్రూప్, ఆ గ్రూప్ అన్నది వదిలేస్తాడంట. ఎలాగా అండ్ ఎంటైర్లీ, పూర్తిగా వదిలేస్తాడు. టు ఇట్ సెల్ఫ్, వాళ్ళ యొక్క స్వతహాగా వాళ్ళు చేసుకునేలా వదిలేస్తాడు. సచ్ ఏ లీడర్ అలౌస్ మ్యాక్సిమం ఫ్రీడమ్ ఆఫ్ సబార్డినేట్స్. ఇక్కడ సబార్డినేట్స్కి ఏం చేస్తున్నాడంటే మ్యాక్సిమం ఫ్రీడమ్ అనేది కల్పిస్తున్నాడు. అంటే ఒక వర్క్ ఉంటుంది, ఆ వర్క్ అసైన్ చేసేస్తాడు. డివిజన్ ఆఫ్ వర్క్ అంటే ఆ వర్క్ని ఎవరెవరికి ఎలా డివైడ్ చేయాలో అలా డివైడ్ చేసి వర్క్ అన్నది అప్ చెప్తాడు. అయితే ఆ వర్క్ని ఏ విధంగా చెయ్యాలి, ఎలా చేస్తే మంచిది, ఇంక ఇవేమి కూడా వాడు ఎక్స్ప్లెయిన్ చేయడు. ఇక్కడ మనకి లీడర్ అన్న వాళ్ళు చెప్పరు ఇక్కడ మనకి సబార్డినేట్స్కి. సో సబార్డినేట్స్ వాళ్ళ స్వతహాగా వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకునే అవకాశం మనకి ఇందులో ఉంటుంది. దట్ ఈస్ దే ఆర్ గివెన్ ఏ ఫ్రీ హ్యాండ్ ఇన్ డిసైడింగ్ దేర్ ఓన్ పాలసీస్ అండ్ మెథడ్స్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క ఓన్ పాలసీస్కి కానీ ఓన్ మెథడ్స్కి కానీ వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అంటే వాళ్ళకి నచ్చిన విధమైన పాలసీస్ కానీ మెథడ్స్ కానీ వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఎవరైతే ఇక్కడ సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళు ఫాలో అవ్వచ్చు. అయితే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేటివ్ ఐడియాస్. ఎప్పుడైతే సబార్డినేటర్స్కి మనం ఫ్రీడమ్ ఇచ్చి మీకు నచ్చిన టైంలో అంటే ఎక్కువ టైం ఇచ్చి మీరు ఈ వర్క్ని మీకు నచ్చిన విధంగా ఫినిష్ చేయండి అని ఇచ్చారనుకోండి,
అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ క్రియేటివిటీని, వాళ్ళ ఐడియాస్ని దాని మీద పెట్టి వాళ్ళు ఈజీగా వర్క్ని ఎలాగా అచీవ్ చేయాలి అన్నది ట్రై చేస్తారు. సో దానివల్ల ఏంటంటే వర్క్ అన్నది ఈజీగా అవుతుంది. అదేవిధంగా వాళ్ళ క్రియేటివిటీ ఐడియాస్ ఏంటి అన్నది కూడా మనకి తెలుస్తుంది. వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటి, ఎబిలిటీ ఏంటి అన్నది కంపెనీకి తెలుస్తుంది. అలాగే హైలీ మోటివేషనల్. ఇక్కడ లీడర్ అన్నవాడు వాళ్ళు చేసే వర్క్ని ఎప్పుడూ కూడా ఏం చేస్తాడంటే వాళ్ళకి నచ్చిన విధంగా చేయండి అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేస్తాడు. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా జాబ్ సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. అలాగే ఆ వర్క్ని వాళ్ళకి నచ్చిన విధంగా అంటే ఇంకా ఎక్కువ బాగా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. హైలీ మోటివేషనల్. ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ పొటెన్షియలీ ఆఫ్ సబార్డినేట్స్. ఇక్కడ సబార్డినేట్స్ యొక్క ఎబిలిటీని కానీ వాళ్ళ యొక్క కెపాసిటీని కానీ ఫుల్గా యూటిలైజేషన్ చేసుకోవచ్చంట. సో వాళ్ళ యొక్క స్కిల్స్ని అన్నీ కూడా మనం ఫుల్గా యూటిలైజ్ చేయాలి. ఎందుకని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడం అంటే ఇక్కడ వర్క్ని ఎలా చేయాలో కూడా మనం డిఫైన్ చేయట్లేదు, వాళ్ళకి వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కెపాసిటీ ఏంటి, క్యాపబిలిటీ ఏంటి అన్నది కంపెనీకి తెలుస్తుంది. సో వాళ్ళని ఫుల్ఫిల్గా కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఈ యొక్క మెథడ్ అన్నది చాలా ఉపయోగపడుతుంది అన్నాడు. అయితే దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ మెథడ్ని ఫాలో అవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి చూడండి. డిలే ఆఫ్ వర్క్ అన్నది డిలే అవుతుంది. ఎందుకంటే ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ వర్క్ అన్నది డిలే అవుతుంది. నెక్స్ట్ ఇగ్నోర్ ఆఫ్ లీడర్ కాంట్రిబ్యూషన్. ఇందులో లీడర్ ఇన్వాల్వ్మెంట్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్క్ ఇచ్చి వరకే లీడర్ అన్నవాడు వర్క్ అసైన్ చేస్తాడు. ఎప్పుడైతే డివిజన్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయ్యిందో వెంటనే తన ఆ వర్క్ని పట్టించుకోవడం. అంటే చివరిగా మళ్ళీ ఎప్పుడు మీటింగ్కి వెళ్తాడో మళ్ళీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అందరి దగ్గర అన్నప్పుడు తీసుకుంటాడు అంతే ఆ యొక్క వర్క్కి సంబంధించింది. అంతే తప్ప తన మధ్యలో చెక్ చేస్తూ ఉండడం కానీ, సజెషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఈ ప్రాసెస్లో వెళ్తే ఇది లాంగ్ ప్రాసెస్ అని కానీ ఎటువంటి విషయం కూడా ఎంప్లాయీస్కి చెప్పడు. వాళ్ళ యొక్క స్వతహాకే వదిలేస్తూ ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇగ్నోర్ ఆఫ్ లీడర్ కాంట్రిబ్యూషన్. ఇక్కడ లీడర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అన్నది తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సబార్డినేట్స్ మే వర్క్ ఇన్ డిఫరెంట్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన యొక్క టార్గెట్ ఈస్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ సబార్డినేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. ఈస్ట్ అంటే మనకి ఈస్ట్ వైపు మన టార్గెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ ఒక టీము 4 మెంబర్స్ మన టార్గెట్ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఒకరు వెస్ట్ వైపు, నార్త్ వైపు, సౌత్ వైపు అలా ముగ్గురు 3 వేస్లో వెళ్తున్నప్పుడు ఎప్పటికైనా వాళ్ళ టార్గెట్ని వాళ్ళు రీచ్ అవ్వలేరు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సబార్డినేట్స్ మే వర్క్ ఇన్ డిఫరెంట్ వేస్. వాళ్ళకి నచ్చిన విధంగా చేయొచ్చు. సో ఆ నచ్చిన విధంగా చేసినప్పుడు ఎయిదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ రెండూ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సక్సెస్ రావచ్చు, ఫెయిల్ రావచ్చు. ఒకవేళ ఫెయిల్ వచ్చిందనుకో ఆ యొక్క సబార్డినేట్ ఎవరైతే ఫాలోవర్ ఉన్నాడో వాడేమంటాడంటే ఈ వర్క్ ఎలా చేయాలో మాకు తెలియదు, సో మేము ఎలా చేస్తే అలాగే చేసాము, మాకు తెలిసినట్టుగా చేసాము అని చెప్పేసి వాడు అనటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లీడర్ అన్నవాడు ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుందంటే ఆ వర్క్ని రాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే మనకి ఈ లేజర్ ఫైర్లో లీడర్ అన్నవాడు వర్క్ని అసైన్ చేస్తున్నాడు, మళ్ళీ లాస్ట్లో తిరిగి రిటర్న్ తీసుకుంటున్నాడు. అంతే తప్ప మధ్యలో తను ఎటువంటి వర్క్ అన్నది చేయట్లేదు. సో ఈ లేజర్ ఫైర్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ బ్యూరోక్రటిక్ లీడర్షిప్ స్టైల్. ఓకే, బ్యూరోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ ఇది ఒక స్టైల్ అని చెప్తున్నాడు. దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ హ్యాస్ నో స్పేస్ టు ఎక్స్పోజర్ న్యూ వేస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఈ టైప్స్ అంటే బ్యూరోక్రటిక్లో కూడా ఏంటంటే మనకి ఎటువంటి కొత్త విధానాలని ఫాలో అవడం కానీ లేకపోతే కొత్త విధానాలని ప్రయత్నించడం కానీ కుదరదు, చేయడానికి వీలు లేదు. ఇంకా అసలు ఇది ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్. ఇందులో ఎటువంటి కొత్త రూల్స్ని కూడా మనం ఫాలో అవ్వకూడదు. నెక్స్ట్ స్ట్రిక్ట్లీ ఫాలోస్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ ఫార్మాలిటీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటుంది. ఆ రూల్స్నే మనం ఫాలో అవ్వాలి తప్ప మనం ఇన్నోవేటివ్గా ఏమీ కూడా ఈ యొక్క స్టైల్లో చేయడానికి అసలు అవకాశమే ఉండదు.
హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ న్యూ ఐడియాస్. ఇక్కడ మన కొత్త పద్ధతులను కానీ కొత్త ఐడియాలను కానీ ఎవరు కూడా నమ్మరు, బిలీవ్ చేయరు, ఒప్పుకోరు. హీ వాంట్స్ హీజ్ సబార్డినేట్స్ టు ఫాలో ఆల్ హీజ్ ఆర్డర్స్. ఓన్లీ ఇక్కడ సబార్డినేట్స్ కానీ అలాగే ఫాలోవర్స్ కానీ ఓన్లీ ఇతని ఆర్డర్స్ని మాత్రమే మనకి ఫాలో అవ్వాలి తప్ప వాళ్ళంటూ కొత్తగా ఏది చెప్పడానికి కానీ చేయడానికి కానీ కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి కింద, బ్యాంక్స్ మిలిటరీ యూజెస్ థింక్ కైండ్ ఆఫ్ లీడర్షిప్, దిస్ కైండ్ ఆఫ్ లీడర్షిప్. ఈ లీడర్షిప్లోని బ్యాంక్స్ అంటే బ్యాంక్స్లో ఏంటంటే మనకి ఒక ఫార్మేట్ ఉంటుంది. అంటే ఒక మనం మనీ విత్డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఫార్మేట్ ఉంటుంది. ముందు ఎంక్వైరీ చేస్తాము, తర్వాత క్లర్క్ని కలుస్తాము. క్లర్క్ దగ్గర మనం బుక్ కానీ మన యొక్క ఏమంటారు దాన్ని విత్డ్రా ఫామ్ కానీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ విత్డ్రా ఫామ్ క్యాషియర్ దగ్గరికి వెళ్తుంది. క్యాషియర్ టోకెన్ ఇస్తాడు. ఆ టోకెన్ తీసుకున్న తర్వాత మనకి మనీ అన్నది ఇస్తారు ఆ టోకెన్ వచ్చాక. సో ఇదంతా కూడా ఒక ఫార్మేట్. అలా కాదు నేను ముందు మనీ ఇచ్చేస్తాను ఆ తర్వాత నువ్వు క్లర్క్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ వేయించుకో, ఈ ప్రాసెస్ అంతా కూడా అక్కడ ఉండదు, చెయ్యకూడదు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో కంపెనీ పెట్టిన రూల్స్. సో కొన్ని కంపెనీస్ బ్యూరోక్రాటిక్ ఫార్మేట్ని ఫాలో అవుతాయి. అలాగే మిలిటరీ. సో మిలిటరీలో మనకి ఖచ్చితంగా సరిహద్దు వివాదాలు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వాలి మీరు రూల్స్. సో ఈ ప్లేసెస్కి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ అన్నవి ఫాలో అవుతారు. అలా కాకుండా మేము ఆయుధం లేకుండా యుద్ధం చేస్తాం, ఇలా కొత్తదనాన్ని ట్రై చేస్తామంటే అక్కడ లైఫ్ అండ్ డెత్ విషయం కాబట్టి అలాంటి ఏవి కూడా ఫాలో అవ్వడానికి ఇక్కడ ఒప్పుకోరు. ఎందుకంటే ఇది అంతా కూడా బ్యూరోక్రాటిక్. ఖచ్చితంగా ఒక గైడ్ అంటే ఒక బుక్ మీద ఏ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ రాసున్నాయో దాన్నే ఫాలో అవుతారు తప్ప దాంట్లో ఎటువంటి ఒక వర్డ్ని కూడా మార్చడానికి ఇక్కడ ఇష్టపడరు ఈ మోడల్లో. సో ఇక్కడ బ్యూరోక్రాటిక్ లీడర్షిప్ స్టైల్ ఇది. అండ్ నెక్స్ట్ ఓకే, మనకి 4 లీడర్షిప్ స్టైల్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు సమ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఈ లీడర్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇమేజ్లో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇమేజ్ అంటే ఇది. సో ఈ ఇమేజ్లో ఇక్కడ లీడర్ అన్నవాడు ఏమంటున్నాడు, డూ ఎక్స్ అంటే ఎక్స్ అనే పని చేయండి అంటున్నాడు. ఇక్కడ ఆర్థోక్రిటిక్లో ఏమంటున్నాడంటే ఎక్స్ అనే పనిని చేయండి అంటాడు. అదే లేజర్ ఫైర్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమంటున్నాడంటే డూ ఎక్స్ ఆర్ వై యాజ్ యూ సీ ఫిట్. మీకు ఏది నచ్చితే ఎక్స్ ఆర్ వై అంటే 2 వర్క్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఫోటోలో చూసుకున్నట్లయితే లీడర్ అన్నవాడు డెసిషన్ తీసుకున్న తర్వాతే ఫాలోవర్స్ చెప్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి లీడర్ అనేవాడు ఏం చేస్తాడంటే డెసిషన్ కూడా ఈ కింద స్థాయి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెసిషన్ కూడా ఇస్తాడు. ఎలాగిస్తాడంటే డూ ఎక్స్ ఆర్ వై యాజ్ యువర్ ఫిట్. మీకు నచ్చింది చేయండి, ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది చేయండి అని చెప్పేసి లేసెస్ ఫైర్లో వాడు ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈజ్ బెస్ట్ ఎక్స్ అండ్ వై. డెమోక్రటిక్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళని పార్టిసిపేట్ చేస్తాడు బట్ అందులో బెస్ట్ ఏంటో అని అడుగుతాడు. ఓకేనా, ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఆర్థోక్రటిక్లో నేను చెప్పిందే చెయ్యండి అని చెప్పేసి ఎక్స్ అన్న ఫార్మేట్ ఇస్తాడు. సో ఆ ఎక్స్నే వీళ్ళు ఫాలో అయ్యి చెయ్యాలి. ఇక్కడ లేసెస్ ఫైర్లోకి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఎక్స్ ఆర్ వై మీకు నచ్చింది ఫాలో అవ్వండి. అయితే అక్కడ ఎంప్లాయీ డెసిషన్ ఉంటుంది. సో ఎంప్లాయీస్ కొంతమంది ఎక్స్ని ఫాలో అవుతారు, కొంతమంది వైని ఫాలో అవుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ డెసిషన్ అన్నది వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అయితే థర్డ్ వన్ వచ్చేటప్పటికి డెమోక్రటిక్ వచ్చేటప్పటికి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి విచ్ ఈస్ ద బెస్ట్ ఎక్స్ ఆర్ వై, ఎక్స్ బెస్టా వై బెస్టా ఏది చేద్దాం అని చెప్పి వాళ్ళ డెసిషన్ను కూడా కలుపుకుని ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. సో మనకి పక్కన ఉన్న పిక్చర్ని చూసినట్లయితే చూడమ్మా, సిచ్యువేషనల్ లీడర్షిప్. సో లీడర్షిప్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి హై అండ్ లో, ఇక్కడ మనకి హై అండ్ లో అన్నది చెప్పి కనిపిస్తుంది. సో ఇందులో చూసినట్లయితే సపోర్టివ్ బిహేవియర్, కిందకు వచ్చేసి హారిజెంటల్గా వచ్చేసి డైరెక్టివ్ బిహేవియర్. ఇక్కడ వర్టికల్లో ఏమో సపోర్టివ్ బిహేవియర్ అని, హారిజెంటల్ అని డైరెక్టివ్ బిహేవియర్ అని చెప్పేసి 2 ఉన్నాయి. అయితే స్టేజ్ 1 అంటే S1 చూసుకున్నట్లయితే మనం అక్కడ ఏ విధంగా ఉంటుంది. S1లో హై డైరెక్టివ్ అంటే డైరెక్షన్ అన్నది ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే ఈ విధంగా చెయ్యాలి,
ఇలా చేస్తే మనకి సక్సెస్ వస్తుంది, ఇవన్నీ కూడా డైరెక్షన్లో చెప్తారు. అయితే సపోర్టివ్ అన్నది ఇక్కడ తక్కువగా ఉంటుంది మనకి. సో సపోర్టివ్ అన్నది తక్కువగా ఉండి డైరెక్షన్ అంటే చెప్పే విధానం అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే S2లో చూస్తే సపోర్టు ఎక్కువగా ఉంటుంది, అదే అలాగే హై డైరెక్షన్, సో డైరెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ S3కి వచ్చేటప్పటికి హై సపోర్టివ్ అండ్ లో డైరెక్టివ్. సో ఇక్కడ చెప్పడం తక్కువగా ఉంటుంది, బట్ మీరు చెయ్యండి అని చెప్పి సపోర్ట్ చేయడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సపోర్ట్ ఇక్కడ మనకి ఎందులో వేస్తారంటే లేసెస్ ఫైర్లో ఏం చేస్తాడో, లేసెస్ ఫైర్లో మీకు నచ్చినట్లుగా వర్క్ చేయండి, మీకు ఫ్రీడమ్ ఇస్తున్నా, ఫ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మనకి లేసెస్ ఫైర్లు ఇస్తాడు. ఇక్కడ మనం ఎల్లో కలర్ చూసినట్లయితే హై సపోర్ట్, ఇక్కడ సపోర్ట్ ఇస్తున్నాడు మీకు నచ్చినట్టు చేయండి అని, కానీ డైరెక్షన్ అంటే డైరెక్ట్ ఇలా చేయాలి అలా చేయాలని ఇంక ఏది కూడా మనకి చెప్పడు. అండ్ స్టేజ్ 4లోకి వచ్చేసి సపోర్టు లేదు, అలాగే డైరెక్షను లేదు. ఓకేనమ్మా, ఇక్కడికి వచ్చేటప్పుడు సపోర్టు లేదు, డైరెక్షన్ లేదు. సో ఈ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అసలు లీడర్స్ 4 టైప్స్. సో అందులో ఏంటంటే ఆర్థోక్రటిక్ అంటే ఇక్కడ చూడండి, మనం ఇమేజ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఎవరైతే లీడర్ ఉన్నవాడో ఆ లీడర్ ఏది చెప్తే అక్కడ ఎంప్లాయీ అన్నవాడు అదే చేస్తున్నాడు, తనకంటే ఇంకా స్వతహాగా ఏది చేయడు. డెమోక్రటిక్ వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ అందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాడు. అండ్ లీసెస్ ఫైర్లోకి వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ యొక్క వర్క్ ఏంటో వాళ్ళకి అసైన్ చేసి ఇంకా తన లీడర్ అన్నవాడు అందులో ఇన్వాల్వ్ కాడు. అండ్ లాస్ట్కి వచ్చి బ్యూరోక్రటిక్ అంటే మనకి పురాతన కాలంలో ఏదైతే పద్ధతి ఉందో సో దాన్నే ఫాలో అవుతారు, కానీ కొత్తగా ప్రయత్నించడానికి ఒప్పుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇంట్లో ఓల్డ్ పీపుల్స్ ఉంటారు. ఓల్డ్ పీపుల్స్కి వాళ్ళు చిన్నప్పుడు ఎలాగైతే ఒక రూల్స్ని ఎలా ఫాలో అయ్యారో సేమ్ అలాగే మనల్ని కూడా ఫాలో అవ్వమంటారు. అంటే మనం ఏంటంటే అప్డేటెడ్ వెర్షన్, అప్పుడు కల్చర్ మారింది, అలాగే కొన్ని మనం అలవాట్లు అన్నీ కూడా మారుతూ వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఓల్డ్ పీపుల్ కరెంట్ బిల్ పే చేయాలి అనుకుంటే ఎలా పే చేస్తారంటే ఓల్డెన్ డేస్లో మనీ తీసుకోవాలి, బిల్ పేపర్ తీసుకోవాలి, అలాగే ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే మీ సేవకి కానీ ఈ సేవకి కానీ కేంద్రానికి వెళ్ళి ఆ బిల్ అన్నది అక్కడ పే చేయాలి. వాడు వాడు వెంటనే తీసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ 2 days తర్వాత రమ్మంటాడు. ఇంకా ప్రాసెస్ అన్నది లాంగ్గా ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా నోట్ చేస్తూ ప్రూఫ్ కూడా అక్కడ ఇస్తూ ఉంటాడు. అయితే ప్రజెంట్ డేస్ మనం కూడా అదే ప్రాసెస్లో కరెంట్ బిల్ పే చేస్తున్నామా? లేదు, మారుస్తున్నాం. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాం, కరెంట్ బిల్ పే చేయాలంటే మొబైల్లో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేకపోతే పేటిఎం ద్వారా కానీ ఎలాగైనా మనం కరెంట్ బిల్ని మనం ఉన్న చోట నుంచే మనం పే చేసేస్తున్నాం. సో అలా పే చేస్తామంటే మన ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకుంటారా, పే చేస్తామని నమ్ముతారా అంటే నమ్మరు, అడుగుతారు. కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చనింగ్స్ అనేవి మన మీదకి వేస్తారు. ఏమంటారు, ఈ బిల్ కట్టావు, అసలు ఎప్పుడు కట్టావు, మనకి రిసిప్ట్ లేదు, షూరిటీ ఏది, ఎలాగ, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళు నమ్మరు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ప్రాసెస్ ఏంటంటే బిల్ మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి, బిల్ పే చేయాలి, రిసిప్ట్ తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫాలో అయ్యేది, కాబట్టి మనం కూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలని ట్రీట్ చేస్తూ ఉంటారు. సో బ్యూరోక్రటిక్లో కూడా సేమ్ యాజ్ అదేనమ్మా. సో బ్యూరోక్రటిక్లో ఏంటంటే ఆల్రెడీ ఎవరో చెప్పినవి లేకపోతే ఎప్పుడో జరిగినవి కూడా ఒక ఫార్మేట్ కింద ఒక బుక్ కింద నోట్ చేసుకుని ఆ బుక్లో ఎలా అయితే ఫాలో అయ్యారో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ కూడా అదే బుక్ని ఫాలో అయ్యి చేస్తారు తప్ప ఇంకో చాయిస్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.